నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఏంటంటే మనం హీట్ ఎక్స్చేంజర్స్లో ప్రాబ్లమ్స్ అయితే చూస్తున్నాం కదండి. ఇదే కనుక ఫస్ట్ వీడియో అయితే చూసినట్టయితే, ఇప్పుడు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి స్టార్టింగ్ నుంచి హీట్ ఎక్స్చేంజర్స్లో ఇప్పుడు చెప్పబోయేది థర్డ్ ప్రాబ్లం అనమాట. రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ని కూడా చూసిన తర్వాత ఈ ప్రాబ్లమ్ని చూడండి, అప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట. సో ఓకేనా, సడన్గా మళ్ళీ ఈ టాపిక్ నుంచి వేరే టాపిక్కి వెళ్ళే కన్నా స్టార్టింగ్ నుంచి నేర్చుకుంటేనే మనకి ఈజీగా గుర్తుంటుంది కదా. సో ఇదేంటి, నెక్స్ట్ మనం ఇప్పటి వరకు ఏంటంటే జనరల్ 2 ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ చేసాము. ఇది థర్డ్ ప్రాబ్లం. ప్యారలల్ ఫ్లో అన్నది మనం కంప్లీట్ చేసాం కదా. సో నెక్స్ట్ ఇది ఏంటండి, కౌంటర్ ఫ్లో. నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఫస్ట్ నేను మోడల్స్ తీసుకొని చెప్తున్నానండి. మీకు వాల్యూస్ మారచ్చు, కానీ ప్రొసీజర్ మాత్రం ఇలానే చేయాలి. మీకు ఇచ్చిన డేటా ప్రకారం మీరు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేనేంటంటే నా దగ్గర ఉన్న వాటిని బేస్ చేసుకొని డిఫరెంట్ మోడల్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది ఒక్కసారి మీరు కన్సిడర్ చేయండి. అంటే మా దగ్గర ఉన్నవి చెప్పటం లేదు అని మళ్ళీ కామెంట్ చేయొద్దు, ఎందుకంటే నా దగ్గర ఉన్న మెటీరియల్ని నేను బేస్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. సో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చూసి వెళ్ళిపోవటం కాకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. మీరు చేసే లైక్, కామెంట్, సబ్స్క్రిప్షన్ అన్నది నాకు చాలా బూస్టప్, అంటే పుషప్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్ని మీకు ప్రజెంట్ చేసేలా నాకు బూస్టప్ చేసినట్టు ఉంటుంది అనమాట. సో ఇది నా రిక్వెస్ట్ అండి. సో మీ నుంచి నేను ఏది కోరుకోవట్లేదు. మీరు నా వీడియోస్ని చూసి సబ్జెక్ట్ నేర్చుకోవడం, అలాగే మీకున్న సబ్జెక్ట్స్ని క్లియర్ చేసుకోవటం, అదే నాకు మెయిన్ గోల్ అనమాట. సో కాకపోతే నేను కోరుకున్నది ఏంటంటే 1 లైక్, 1 కామెంట్, 1 సబ్స్క్రైబ్. ఓకేనా. సో స్టార్ట్ చేసేద్దామా. ప్రాబ్లం అయితే నోట్ చేసేసుకుని వచ్చేస్తాం. సో ఫస్ట్ వీడియోస్ చూడకపోతే ఇక్కడ ఐ బార్లో ఇస్తాను, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి, అవి కూడా చూడండి. ఓకేనా. సో ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లంకి వచ్చేసరికి వాటర్ హీటెడ్ ఫ్రమ్ 40 degrees to 70 degrees by an oil entering at 110 degrees centigrade in a counter flow exchanger. The overall heat transfer coefficient is 350 watt per meter square Kelvin and calculate the surface area required. Assume MW, M oil, CPW, CP oil అన్నది ఇచ్చేసాడు. సో ఫస్ట్ ఇక్కడ మనం తెలియాల్సింది ఏంటంటే మనకి ఎల్ఎంటీడీనా ఎన్టీయూనా. సో ఎల్ఎంటీడీ అయితే ఎన్ని టెంపరేచర్స్ ఉండాలండి? 3 టెంపరేచర్స్ అనేవి ఉండాలి. సో 3 టెంపరేచర్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. సో వాటర్ని 40 degrees దగ్గర నుంచి 170 degreesకి హీట్ చేసినారు బై ఎంటరింగ్ ద 110 degrees centigrade, అంతే కదా. సో 1, 2, 3 టెంపరేచర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఈ ప్రాబ్లమ్ని ఎల్ఎంటీడీ మోడల్లో చేయాలి. ఓకే. సో ఫస్ట్ పాయింట్ అనేది మనం తెలుసుకున్నాం. సో ఎల్ఎంటీడీలో చేయాలి అని. సో నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు? కౌంటర్ ఫ్లో. ఏమన్నాడండి? కౌంటర్ ఫ్లో హీట్ ఎక్స్చేంజర్స్ ద్వారా మనకి ఇక్కడ హీట్ అన్నది ఎక్స్చేంజ్ అవుతుంది. ఎక్కడి నుంచి? వాటర్ నుంచి హాట్ ఆయిల్. ఓకే. హాట్ ఆయిల్ నుంచి వాటర్ అనేది చేంజ్ చేసుకుంటుంది టెంపరేచర్ని. సో ఇక్కడ మనకి ఓవరాల్ కోఎఫిషియంట్ ఇచ్చేసాడు, అలాగే క్యాలిక్యులేట్ ద సర్ఫేస్ ఏరియా అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ మనం ఎల్ఎంటీడీనా ఎన్టీయూనా అన్నది ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఏం రాయాలండి? గివెన్ డేటా అన్నది రాసుకోవాలి. సో గివెన్ డేటా రాద్దామా? కంపల్సరీ ఇదే ప్రాసెస్లో చేయాలి అండి. ఇదే ప్రాసెస్ని కనుక మనం కంటిన్యూ చేస్తే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్క్స్ ఎక్కువ వచ్చంటే ఎగ్జాక్ట్ టోటల్ ఎన్ని మార్క్స్ అయితే ఉన్నాయో అన్ని మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో వాటర్ హీటెడ్ ఫ్రమ్ వాటర్ ఇన్లెట్ టెంపరేచర్ ఎంతండి? 40 degrees centigrade. అలాగే అవుట్లెట్ టెంపరేచర్ మీరు ఫుల్ ఫామ్లో రాయండి. మనకి బోర్డు సరిపోదు కదా, మెయిన్ బోర్డు సరిపోదు కాబట్టి ఆయిల్
ఎంటరింగ్ టెంపరేచర్ అంటే ఆయిల్ ఇన్లెట్ టెంపరేచర్ మనకి ఎంతండి 110 డిగ్రీ సెంటీగ్రేడ్. ఓకే, కౌంటర్ ఫ్లో. ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ U ఈక్వల్ టు మనకి 350 వాట్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్. అలాగే MW 1.4, అలాగే M ఆయిల్ మాస్ kg per second. అలాగే స్పెసిఫిక్ హీట్ ఎంత ఇచ్చాడు, CPWకి ఎంత ఇచ్చాడు 4.187, అలాగే CP ఆయిల్కి 1.9 kilojoules per kg కెల్విన్, kilojoules per kg కెల్విన్. సో ఓకే, ఇప్పుడు వాడు ఇచ్చిందంతా రాసుకున్నాం. ఏది ఫైండ్ అవుట్ చేయాలి, సర్ఫేస్ ఏరియా అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, కౌంటర్ ఫ్లో. ఓకే, కౌంటర్ ఫ్లోలో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఈ గివెన్ డేటా అయిపోయిన తర్వాత డయాగ్రామ్ డ్రా చేసుకోవాలన్నాను కదండి. ఎప్పుడైతే మనకి ఈ ఫ్లో అన్నది మెన్షన్ చేస్తాడో ప్రతిదానికి కూడా మనం డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవాలి. సో దీని కిందనే మనకి టెంపరేచర్ మనం డ్రా చేసుకోవాలన్నమాట. క్రాస్గా వచ్చింది, సేమ్ అనుకోవద్దండి, మార్కర్లో ఇంకా అయిపోయినట్టు. ఓకేనా, సారీ. ఇక్కడ హాట్ ఫ్లూయిడ్ ఇన్ అవుతుంది, ఇక్కడ హాట్ ఫ్లూయిడ్ అవుట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే సేమ్ TCI కోల్డ్ ఫ్లూయిడ్ అనేది ఇన్ అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి అవుట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇది మనకి కౌంటర్ ఫ్లో అంటే రివర్స్ డైరెక్షన్లో మనకి ఫ్లో అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం టెంపరేచర్ ప్రొఫైల్ అనేది డ్రా చేయాలి కదండి. టెంపరేచర్ ప్రొఫైల్లో మనకి ఏమవుతుంది, THI నుంచి TH0కి వెళ్తుంది, అంతే కదా. ఓకే, సో THI TH0 ఇదేంటండి, హాట్ ఫ్లూయిడ్. ఓకే, హాట్ ఫ్లూయిడ్. సో ఇక్కడ మనకి కోల్డ్ ఫ్లూయిడ్ ఏమవుతుంది, ఇన్ నుంచి మనకి టెంపరేచర్ అన్నది రైజ్ అవుతుంది. సో ఓకే, ఇదేంటి TC అవుట్, ఇదేమవుతుంది TCI. సో ఇది కోల్డ్ ఫ్లూయిడ్. ఓకేనా, అర్థమైందా మీకు. సో ఈ రెండింటి డిఫరెన్స్ డెల్టా T1, అలాగే ఈ రెండింటి డిఫరెన్స్ డెల్టా T2. ఓకే, మనం ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. సో గివెన్ డేటా అయిపోయింది, తర్వాత టెంపరేచర్ ప్రొఫైల్. సో ఇది అనుకుంటారు ఇటువైపు ఎంత టెంపరేచర్ అండి, ఇది లెంత్. ఓకే, అది లెంత్. సో ఇప్పుడు నేను గివెన్ డేటాని రఫ్ చేసేస్తాను. సో సొల్యూషన్లో మనకి ఫస్ట్ క్యూబ్ ఫార్ములా అనేది రాసుకోవాలి కదండి, UA డెల్టా T LM. సో ద టోటల్ heat transfer from energy balance.
సో ఎనర్జీ బ్యాలెన్స్ నుంచి మనకు హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఎనర్జీ బ్యాలెన్స్ నుంచి హీట్ లాస్ట్ బై ఏమవుతుందండి, హీట్ లాస్ట్ బై హాట్ ఫ్లూయిడ్. ఓకే, అలాగే కోల్డ్ బాడీకి వచ్చేసరికి heat gained by cold fluid. Okay, heat lost by hot body. So okay, ఇప్పుడు మనం m.h cph ఇక్కడికి వచ్చేసరికి ఈ టెంపరేచర్స్ నే మనం కొంచెం గుర్తుపెట్టుకోవాలండి, THI మైనస్ TH0. ఓకే, సో ఇది ఎలా గుర్తుంటుంది అంటే మనం ఈ డయాగ్రామ్లో చూసుకోవచ్చు, THI మైనస్ TH0. అలాగే కోల్డ్ బాడీకి వచ్చేసరికి TC0 మైనస్ TCI. ఓకే, సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి, m.c cpc TC0 అదే అవుట్లెట్ టెంపరేచర్ మైనస్ TCI. ఓకేనా, సో ఇలా మనం ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకునే మనకి వస్తాయి. లేదు డయాగ్రామ్ని బేస్ చేసుకుంటేనే మనకి ఈజీగా ఇవి గుర్తుంటాయి, లేకపోతే ఇక్కడ TC0 అని I అని ఇలా కొంచెం టెంపరేచర్స్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి డయాగ్రామ్ని బేస్ చేసుకొని మనం ఈ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవాలి. సో Q అంటే mCp THI మైనస్ T0 అలాగే ఈక్వల్ టు MC CPC TC అవుట్లెట్ TCI. ఓకే, TCO మైనస్ TCI. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ నుంచి మనకి 2 టెంపరేచర్స్ దేనికైతే తెలుసో దాని నుంచి మనం Q అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి తెలుసు, దీనికే కదా తెలుసు మనకి, TCO మైనస్ TCI తెలుసు. కాబట్టి మనకి తెలిసింది ఏంటంటే ఈ 2 టెంపరేచర్స్ అనేవి తెలుసు, ఎందుకంటే వాటర్ హీటెడ్ ఫ్రమ్ 40 to 70 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే 40 నుంచి 70. ఆయిల్ ఎంటరింగ్ అట్ 110 degrees. సో 110 degrees నుంచి ఆయిల్ ఎంటర్ అయితే దాని నుంచి మనకి 40 degrees దగ్గర వాటర్ అనేది ఎంటర్ అయినప్పుడు దాని నుంచి హీట్ అనేది చేంజ్ అయ్యి 40 degrees నుంచి 70 degreesకి చేంజ్ అయింది, ఏది కోల్డ్ ఫ్లూయిడ్. సో కాబట్టి ఇక్కడ Q ఈక్వల్ టు మనకి ఏమవుతుందంటే MC CPC TC0 మైనస్ T0 అని వచ్చేస్తుంది, మీరు అనుకోవద్దు, TCO మైనస్ TCI. ఓకే, M కోల్డ్ బాడీ అంటే వాటర్ కదా, సో 1.4 ఇంటూ 4.187 ఇంటూ 70 degrees, అదే 70 మైనస్ 40. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సో 1.4 ఇంటూ 4.187 ఇంటూ 70 మైనస్ 40. సో 175.854 కిలోవాట్స్. ఓకే, ఇది కిలోవాట్స్లో వచ్చింది. సో మనకి వాట్స్లో కావాలి అంటే తెలుసు కదా, 175.854 ఇంటూ 10 క్యూబ్ వాట్స్. ఓకే, నెక్స్ట్ మనకి Q తెలిసింది కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఇన్లెట్ టెంపరేచర్ ఇచ్చేసాడు, అవుట్లెట్ టెంపరేచర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో Q ఈక్వల్ టు MH CPH THI మైనస్ TH0. సో మనకి ఇది ఎంత ఇచ్చాడు, 175. ఇక్కడ CP అన్నది కిలో జౌల్స్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా కిలో వాట్స్లోని తీసుకుంటాం. 854 ఈక్వల్ టు M అంటే ఎంత ఇచ్చాడు, ఆయిల్ది 2 ఇంటూ 1.9 ఇంటూ 110 degrees అండ్ TH0. ఓకే, సో దీనికి డివైడెడ్ బై 2 ఇంటూ 1.9, సో 46, 277 ఇంటూ 110 minus T0. Okay, so TH outlet temperature so 110 minus answer, sorry,
46.277 63.722 డిగ్రీ సెంటీగ్రేడ్. సో మనకి అవుట్లెట్ టెంపరేచర్ ఎంత వచ్చిందండి? 63.722 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి మనకేంటి, ఇప్పుడు కౌంటర్ ఫ్లోకి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సేమ్ హీట్ ట్రాన్స్ఫర్ డేటా బుక్ తీసుకుంటారు. అక్కడ చూడండి, మనం ఇంతవరకు ప్యారలల్ ఫ్లోలో 2 ప్రాబ్లమ్స్ చేసాం కదా, దాని కిందే కౌంటర్ ఫ్లో అని ఉంటుంది. కౌంటర్ ఫ్లో ప్రాబ్లం అన్నది ఫార్ములా అన్నది నోట్ చేసుకోవాలి. కౌంటర్ ఫ్లో, ఓకేనా? ఇది కౌంటర్ ఫ్లో ఫార్ములా. సో ఇప్పుడు నేను టెంపరేచర్స్ అన్నీ మళ్ళీ ఒకసారి నోట్ చేసేసుకుంటాను, ఓకేనా? THI 110, TH0 63.722, TCI ఎంత 40, TCO 70, ఓకేనా? సో ఇలా నేను నోట్ చేసుకున్నాను ఇక్కడ నా కోసం, నాకు తెలియడం కోసం నేను దీన్ని రఫ్ చేసేస్తున్నానండి. సో 3 టెంపరేచర్స్ ఇచ్చాడు, మనం 1 టెంపరేచర్ అనేది ఫైండ్ అవుట్ చేసాము. సో డేటా బుక్ నుంచి మనకి కౌంటర్ ఫ్లో డెల్టా TLM, అసలు మార్కర్స్ పనిచేయడం లేదు. T1 minus T2 minus capital T2 minus T1 divided by ln T1 minus T2 by T2 minus T1. ఇది ఫార్ములా దేనికి? కౌంటర్ ఫ్లోలో LMTD టెంపరేచర్ డిఫరెన్స్కి ఫార్ములా అన్నమాట, ఓకేనా? సో మనకి ఇందులోనే ఇచ్చేస్తాడు కదా T1 T2. ఇక్కడ మనకి ఏంటంటే ఇన్ అవుట్ అని తెలుసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, హాట్ ఎయిర్ టెంపరేచర్ ఎంట్రీ అంటే ఇది T1, ఇది క్యాపిటల్ T2, ఇది స్మాల్ T1, ఇది స్మాల్ T2, ఓకేనా? సో ఇలాగైనా చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ డెల్టా T1 అంటే ఏంటి? THI మైనస్ TC0, అంతే కదా, THI మైనస్ TC0. ఇప్పుడు దీని ప్రకారం మనం ఇక్కడ ఫార్ములాని రాసుకుందాం. T1 అంటే THI, స్మాల్ T2 అంటే TC0, ఓకే, మైనస్ T2 TH0 మైనస్ T1 TCI డివైడెడ్ బై ln THI minus TC0 divided by TH0 minus TCI. సో ఇదే కదా ఫార్ములా మనకి. సో దీని ప్రకారం చూసుకుంటే డెల్టా T1 ఈక్వల్ టు THI మైనస్ TCO, అలాగే డెల్టా 2 మైనస్ THO మైనస్ TCI. సో చూసారా, దీనికి మ్యాచ్ అయిందా? కరెక్ట్గా వచ్చిందా? సో దీని ప్రకారం చూసుకుంటే మనం కరెక్ట్గానే చేస్తున్నట్టు అనమాట. సో దీన్ని ఈజీగా డెల్టా T1 అలాగే డెల్టా T2 ఫామ్లోకి చేంజ్ చేసేసుకుంటున్నాను నేను. లేదంటే మీరు డైరెక్ట్గా T1 T2లు ఇలా మనం నోట్ చేసుకున్నాం కదా, దీని ప్రకారమైనా మీరు చేసేయచ్చు, ఓకేనా? డెల్టా T1 అంటే మనకి THI మైనస్ TH0, సో అలా కదా. సో నేను అలాగైనా చేసేవచ్చు, లేకపోతే డైరెక్ట్గా చేసేస్తాను. ఈ ఫార్ములా తెలిసింది కదండి. దీని నుంచి మనకి ఏంటి, డెల్టా T1 మైనస్ డెల్టా T2 బై ln డెల్టా T1 బై డెల్టా T2. టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే ఈ ఫార్ములా వస్తుంది, ఓకేనా? సో ఇలానే చేసుకోవచ్చు, నేను డైరెక్ట్గా అయితే చేసేస్తాను. ఎందుకంటే లాస్ట్ ప్రాబ్లంలో ఇలా చెప్పాను కదా, డెల్టా T1 ఇలా చేసేద్దాం ఈసారి. సో T1 అంటే ఎంత వచ్చింది మనకి? 110 మైనస్ స్మాల్ T2 70
minus T2 63.722 minus T1 40. So okay, ln 110 minus 70 by 63.722 minus 40. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఒకసారి క్యాలిక్యులేట్ చేసేద్దాం. 110 క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. సో క్యాలిక్యులేట్ చేస్తే 31.15 అన్నది వచ్చిందండి. డెల్టా టీ ఎల్ఎం ఎంత వచ్చిందండి? 31.15 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది వచ్చింది. సో దీని నుంచి మనం ఈ ఫార్ములాలో ఏ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో Q ఈక్వల్ టు UA డెల్టా టీ LM. సో Q అంటే ఎంత వచ్చింది మనకి? ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, 175.854 కదా వచ్చింది. Q ఈక్వల్ టు 175.854 కిలోవాట్స్లో వచ్చింది. సో మనకి ఇక్కడ U అన్నది చూడండి, U ఎక్కడ ఇచ్చాడు? U అన్నది వాట్స్లో ఉంది. సో ఓవరాల్ హీట్ ట్రాన్స్ఫర్ అనేది వాట్స్లో ఉంది కాబట్టి మనం దీన్ని వాట్స్లో తీసుకుంటాం. ఓకేనా? సో అప్పుడు Q ఈక్వల్ టు 175.834 సారీ 834 ఇంటూ 10⁻³ U అంటే 350 ఇంటూ A ఇంటూ 31.15. ఓకే, దీని నుంచి ఏ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో 175.834 ఇంటూ 10⁻³ డివైడెడ్ బై 350 ఇంటూ 31.15. దట్ ఈస్ ఏ ఈక్వల్ టు మనకి 16.127 మీటర్ స్క్వేర్. ఓకేనా? 16.127 మీటర్ స్క్వేర్ అనేది వచ్చింది. సో ఇది ప్రాబ్లంకి సొల్యూషన్ అండి. సో మనకి సొల్యూషన్ అయిపోయింది కాబట్టి ఏం రాయాలి? రిజల్ట్ అన్నది కంపల్సరీగా రాయాలి. సో రిజల్ట్ రాసిన తర్వాత అంటే రిజల్ట్ రాసేటప్పుడు మనం ఏది ఫైండ్ అవుట్ చేసాం? ఫస్ట్ Q అనేది ఫైండ్ అవుట్ చేసాం. Q తర్వాత టెంపరేచర్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత LMTD మెథడ్లో మనకి టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. దాని తర్వాత వాడు అడిగిన సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ 4 పాయింట్స్ని విత్ యూనిట్స్తో మనం మెన్షన్ చేయాలి. సో అలా మెన్షన్ చేస్తే మనకి ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అన్నది. ఇదేంటంటే ప్రజెంటేషన్ స్కిల్స్ అనమాట. సో ప్రజెంటేషన్ బాగుంటే ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను మీకు ఇలా అలవాటు చేస్తున్నాను. నేను కూడా ఇలాగే చేశాను. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఎందుకంటే అందరికీ ఎగ్జామ్స్ టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, సో అందుకని చెప్పి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.